వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు R&R ప్యాకేజీ నిధులను ఇచ్చి నిర్వాసితులను ఆదుకోవాలని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాలి వెంకటరామరెడ్డి డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాలి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు R&R ప్యాకేజీ మంజూరు చేయాలని, మార్కాపురం నుంచి శ్రీశైలానికి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని నిరసన తెలియజేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటితో అలమటిస్తున్న పశ్చిమ ప్రాంతంలో పండించిన మిర్చి పంటకు సరైన ధర లేకపోవడంతో రైతులు అప్పులో ఊబిలో కూరుకుపోయారని, వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ శివక్షేత్రమైన శ్రీశైలంకు ఎంతో మంది ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వస్తూ పోతూ ఉంటారు. వారికి అనుకూలంగా నూతన రైల్వే ఏర్పాటు చేయాలని కోరారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులకు ఉపయోగపడే విధంగా చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో గిరిజన గూడాలను కుదించకుండా యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో నిర్వాసితులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కరువు ప్రాంతమైన మార్కప్ డివిజను, కరవడపాలెము, గిద్దలూరు, కనిగిరి, దర్శి ప్రాంతాల్లో ఈరోజు కరువు వికటాసం చేస్తుందండి. రైతులు పండించిన పంటకు రేట్ లేదు. రెండు వచ్చేసి ఈ పాటిగా కరువు భూగర్భ జలాలు అడ్డుగంటి పోయి బోర్ల నీళ్ళు రావట్లే. ఈ పరిస్థితులు దాదాపు 30 ఏళ్ళు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ఈ వెలుగొండ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాకుండా ఉంది. దానికి కారణము అటు కొట్టుపడే కన్నుతరాకుండా చాలా సూచన గ్రామాలకు RR ప్యాకేజ్ ఇవ్వాలి. రెండు వచ్చేసి ఈ ప్రాజెక్టు కూర్చొని మనకు 1000 కోట్ల రూపాయలు కావాలి. 2000 కోట్లు మొత్తంగా అవసరం ఉంది. బడ్జెట్లో ముఖ్యమంత్రి గారిని ఈ బడ్జెట్ ప్రకటించమని మేము కోరుతున్నాము. అయితే ఇది జరగట్లా. ఈ మధ్యకాలం ముఖ్యమంత్రి గారిని మేము 2 సార్లు కలిసాము, అయినప్పటికీ న్యాయం జరగట్లేదు. అందువల్ల దీని మీద వచ్చే నెలలో ఢిల్లీ పశ్చిమ వీక్లో ఢిల్లీకి వెళ్తున్నాము. పార్లమెంట్లో దీన్ని రైజ్ చేసేసి ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ చట్టం ప్రకారం 5000 కోట్లు కావాలని చెప్పి ఒక డిమాండ్. రెండు మార్కాపురం ప్రాంతంలో మిర్చి యార్డ్ లేదు. ఈ మిర్చి మనం అమ్ముకోవాలంటే రైతులు పాపం 300 కిలోమీటర్లు కుట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మిర్చి యార్డ్ పెట్టమంటున్నాము. ఇటీవల కాలంలో మిర్చి మార్కెట్ కూడా పడిపోయింది. అదేవిధంగా 3వ పాయింట్ మార్కప్ టు శ్రీశైలం రైలు మార్గము. ఎక్కడో అడవులలో, ఎక్కడో కోడల్లో రైలు వేస్తున్నా కానీ ఇంకా దగ్గరగా ఉన్నటువంటి శ్రీశైలానికి రైలు మార్గం పెట్టడానికి గవర్నమెంట్ ముందుకు రావట్లేదు. అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని రైతుకు ఉపయోగపడాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ అంశాలపైన చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టాము. ఆ విధంగా పశ్చిమలో రాహుల్ గాంధీ కలవబోతున్నాము. ఆ విధంగా రాబోతున్న కాలంలో ఈ ప్రభుత్వంపైన కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెట్టడానికి జరుగుతున్న పరిణామాలపైన రైతాంగం కలిసి రావాలని మేము కోరుతున్నాము.